సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. జాతిపిత అంటే అసలు నీకు అర్థం తెలుసా అని ప్రశ్నించారు. 50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కొన్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ వచ్చినా అని రేవంతే చెప్పాడని అన్నారు. సీఎం రేవంత్ నోరు జారితే తాము కూడా జారాల్సి వస్తుందన్నారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే ఆ సీఎం కుర్చీలో ఉండేవాడివా, పీసీసీ చీఫ్ అయ్యేవాడివా అంటూ నిలదీశారు హరీష్ రావు. జై తెలంగాణ అంటే తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్దంటూ విమర్శించారు. ఏం మాట్లాడుతున్నాడు, అక్కడిక్కడ పోయి మాట్లాడుతుండు. ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటాడు? లేదు నేను తులం బంగారం ఇస్తానన్నా, ఇవో ఇన్ని తులాల బంగారం ఇంతమందికి ఇచ్చినా నాకు ఓటేయమని అడగాలి. లేదు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినా, 6 గ్యారెంటీలు అమలు చేసినా, నా 420 మా హామీలన్నీ అమలు చేసినా అని ఓటు అడగాలి. ఏం మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి? ఏమన్నా మాట్లాడే రీతి ఉన్నదా, రివాజ్ ఉన్నదా? ఒక ముఖ్యమంత్రివా, ఒక స్ట్రీట్ రౌడీవా? 2500 మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తావురా నాయన నేను అడిగితే అప్పుడు ఒట్లు పెట్టుకోలే. వీళ్ళు బాండ్ పేపర్లు రాసియలే, బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. అవ్వతోడు అయ్యతోడు ఒట్లు పెట్టుకున్నారు. ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రామిసరీ నోట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావురా అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా అంటాడు. నా పేగులు మెడలేసుకుంటే నీకు వచ్చేదేంది? మా మహిళలకు 2500 ఎప్పుడు ఇస్తావో చెప్పు, లేకపోతే మా అక్క చెల్లెళ్ళే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటారు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఎక్కడో మాట్లాడుతుండు మిరియాల కూడా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోడైతే, జై తెలంగాణ అన్నోడైతే, తెలంగాణ కోసం త్యాగాలు చేసినోడైతే, తెలంగాణ కోసం జైలుకు పోయినోడైతే కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది. ఎంత కష్టపడితే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండో తెలుస్తుంది. కేసీఆర్ తెలంగాణ కోసం డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు, 2 సార్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసిండు, 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేసిండు. ఢిల్లీలో